అందరికీ నమస్తే. ఇదేంటంటే ఈరోజు పొద్దున్నే అనమాట నా పనయిపోయింది. ఇంకెందుకంటే నేను కూడా బయటొచ్చి కూర్చున్నాననమాట. పనయిపోయింది, పూజ చేశాను. ఆ ప్రసాదానం తీసుకొచ్చి పెట్టెలోకి పెట్టాను. శనివారం రోజు పూజ చేసుకున్నా కదా అది. ఇంకా అయితే ఇలా పెట్టెలోకి పెట్టేశాననమాట. ఎప్పుడైనా నేను అలాగే చేస్తా. పెట్టెలోకి పెడతాననమాట. పెట్టెలకి, జంతువులకి అని. అయితే ఇక్కడేం పెట్టెలున్నాయి. పోయినసారి యూనిట్‌లో కోతులున్నాయనమాట. కోతులకి పెట్టేసేదాన్ని. ఇక్కడ పెట్టెలు. అయితే పెట్టెలు ఉడత వచ్చి తినిద్ది. పనైతే అయిపోయిందనమాట. ఏంటంటే ఉన్న 4 రూములుంటాయి. మేము ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క చోట, నేను కిచెన్‌లో ఉంటే, మా ఆయన హాల్‌లో ఉంటే, పిల్లలు బెడ్రూమ్‌లో ఉంటే, ఒకడు ఒక బెడ్రూమ్‌లో, ఒకడు ఒక బెడ్రూమ్‌లో ఉంటాడు. నలుగురు 4 చోట్ల ఉంటాం. ఈరోజు ఏమైందంటే కరెంట్ పోయింది. మా బ్యాచ్ అంతా బయట కూర్చుందనమాట. అందుకే నేను కూడా కూర్చుని పెట్టొచ్చిందని వీడియో తీసా. లేకపోతే నేను కూడా బయటికెళ్ళను, టీవీ దగ్గరే కూర్చుంటాను. అలాగే ఉండిద్ది. నేను అనుకున్నాను, కరెంట్ రాకూడదురా దేవుడా అనుకున్నా. ఎంతసేపు వాళ్ళు అటు తిరిగి బయట కూర్చోను, కాసేపు ఇంట్లోకి రాను కరెంట్